నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఐబొమ్మ రవి గురించి. ఒక రకంగా ఐబొమ్మ రవి గురించి మాట్లాడుకుంటే ఆయన చేసిన తప్పే అనుకుందాం. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ శ్రమ పెట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక సినిమా తీసి మనకు వినోదాన్ని అందిస్తున్నారు కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసి మనకు ఐబొమ్మలో పెట్టేస్తున్నారు. దాన్ని ఓకే మనం అగ్రీ చేద్దాం అనుకుందాం. ఒక సినిమా తీస్తున్నటువంటి యాక్టర్స్ ఎవరైనా కూడా, అంటే హీరోయిన్స్ అయినా హీరోస్ అయినా లేకుంటే అందులో చేస్తున్నటువంటి కమీడియన్స్ అయినా మెయిన్ విలన్ క్యారెక్టర్స్ అయినా కూడా అందులో చేస్తున్నటువంటి వాళ్ళ పాత్రలకి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వచ్చండి? వాళ్ళ సంవత్సరం కష్టంకి 2 సంవత్సరాల కష్టంకి 5 కోట్లు ఇవ్వచ్చా అండి? 5 కోట్లు అంటే ఎంత అండి? ఇప్పుడు 5 కోట్లు పెట్టి ఒక సినిమా ఒక హీరోకి ఇస్తే ఆ సినిమా చూడడానికి వచ్చిన వాడికి ఎంత టికెట్ వేస్తున్నారండి? ఒక్కరికి ఒక 2,000 1,000 రూపాయలు అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారండి? ఒక్కడే వెళ్ళి సినిమా చూడాడు కదా. మరి అలాంటి వాటిల కోసం ఐబొమ్మలో సినిమాలు వస్తే చూడడం తప్పే ఉందండి. నాకైతే అసలు ఏం తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే అంటే నా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి సినిమా చూడలేను. ఖచ్చితంగా నా ఫ్యామిలీ రావాలి. నా ఫ్యామిలీలో పిల్లలు కూడా ఉంటారు. ఒక సినిమాకి ఫస్ట్ రోజే అంటే నా అభిమాన హీరో సినిమా వస్తే నేను చూడడానికి ఖచ్చితంగా వెళ్ళాలి. నాకు ఆ క్యూరియాసిటీ ఉంటది. ఆయన ఫస్ట్ రోజు సినిమా టికెట్ రేట్ ఎంత ఉంటుందండి? 2,000, 2,500. అంత అమౌంట్ నేను ఒక్కదాన్ని అంటే నేను పెట్టుకోగలనా ఒక్కదాని కోసం? మరి నా ఫ్యామిలీ సంగతి ఏంటండి? నేను ఒక్కదాన్ని వెళ్ళి చూడలేను కదా. సో చూడడం చూడకపోవడం మీ ఇష్టం అని మీరు అనుకోవచ్చు. అంటే బేసిక్ గా నేను మాట్లాడుతుంది ఏంటంటే ఒక్కరికి ఒక 2,500, 1,000 రూపాయలు పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఒక 5-6 మంది, ఒక 5-6 వెళ్తే ఎంత అవుతుంది వాళ్ళ బడ్జెట్? సరే వెళ్ళిన వాళ్ళం ఊరుకుంటామా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పాప్కార్నో లేకుంటే కూల్ డ్రింక్స్, పిల్లలు ఉంటే పిల్లలు ఏదైనా తినాలనిపిస్తే అవి తీసుకుంటాం. వాటి రేట్లు ఎంత ఉన్నాయండి ఈ రోజుల్లో? ఒక పాప్కార్న్ కొనాలంటే ఖచ్చితంగా 300-400 కావాలి. ఇంకా మంచి థియేటర్ అయితే ఇంకెక్కువనే ఉంటాయి. ఒక థమ్స్అప్ కొనాలంటే ఎంత అండి? ఖచ్చితంగా 150 నుంచి 250 వరకు ఉంటది. అలాంటిది ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా ఒక సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారండి? మరి అలాంటి వాళ్ళందరి కోసం ఈ ఐబొమ్మ రవి చేస్తుంది మంచి పనే కదా. మరి ఎందుకు ఆయన కోసం బయటికి వెళ్ళి మనం మాట్లాడలేకపోతున్నాం? అంటే నాలాగా ఆయనకు మద్దతు ఇచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో మరి ఎందుకు బయటకు వచ్చి ఆయనకు మద్దతుగా మాట్లాడలేకపోతున్నాం? ఆయన చేసింది కరెక్టే అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఆ సినిమా డైరెక్షన్లు లేకపోతే ప్రొడ్యూసర్లు వచ్చి అంటున్నారు ఆయనను చంపేయాలి, ఆయన ఉరిదీయాలి. ఎందుకు చంపాలి? ఏం అవసరం? ఆయన నాలెడ్జ్ని వాడుకోండి కదా. మీరు ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆయన చేసింది తప్పే అనుకుందామండి, కానీ మీరు చేస్తుంది ఏంటి? మీరు చేస్తుంది కరెక్టేనా? ఒక మధ్యతరగతి వాడికి మీరు చేస్తుంది ఏంటి? ఒక బిలో మధ్యతరగతి వాడికి మీరు చేస్తుంది ఏంటి? ఇది కరెక్టే అని మీకు అనిపిస్తుందా? నాకైతే ఖచ్చితంగా ఇది కరెక్ట్ అనిపించట్లేదు. సో నేనైతే నా మద్దతు అయితే ఖచ్చితంగా ఐబొమ్మ రవికే నేను మద్దతు ఇస్తున్నాను. సో మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఓకే అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.